ప్రైజ్ ది లార్డ్. చాలా మంది శ్రమ దినాలు అనుసరిస్తూ ఉంటారు. ఈ 40వ నంబర్ కోసం ఈరోజు మనం నేర్చుకోవడానికి చాలా ఇష్టపడతాం. 40 అనేది బైబిల్ గ్రంథంలో చాలా అంటే చాలా విలువైనటువంటి నెంబర్ అన్నమాట. అయితే కనుక ఈరోజు మనం ఇక 40వ నంబర్ కోసం పూర్తి వివరాల్లో నేర్చుకోవడానికి ఇష్టపడతాం. మీరు కేటాయించేటువంటి 10 నిమిషాల్లో నాకు చాలా విలువైనవి, నేను మీకు చాలా విలువైనటువంటి అంశాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 40వ సంఖ్యను హెబ్రూ భాషలో మాయిమ్ అంటారు. మాయిమ్ అంటే కనుక నీరు అని అర్థం, వాటర్. అయితే 40వ నంబర్ను 2 అక్షరాలుగా రాస్తూ ఉంటారు. మొట్టమొదటి అక్షరము బాగా క్లోజ్ చేయబడి 4 పలకలుగా ఉంటుంది. కుడి పక్కన అక్షరం అనేది, రెండవ అక్షరం అనేది కాస్త లోపలికి ప్రవేశించడానికి వీలుగా కాస్త గ్యాప్ ఉంటుంది అన్నమాట. అయితే ఈ ఓపెన్ చేయబడిన అక్షరం ఏదైతే ఉందో అది దేవుని యొక్క ధర్మశాస్త్రములకు, వాక్యానికి సూచన. ధర్మశాస్త్రం చదువుకోవడానికి, నేర్పించడానికి, అనుసరించడానికి వీలుగా ఉంటుందని చెప్పి అర్థం అన్నమాట. రెండవదిగా క్లోజ్ చేయబడిన అక్షరమేమో దేవుడు దాచినటువంటి రహస్యాలకు సూచనగా కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు వారి లోకంలో జీవించినప్పుడు అన్ని విషయాలను ఓపెన్గా చెప్పలేదు. కొన్ని రహస్యాలను ఆయన ఉపమానములతో పోల్చి చెప్పాడు. ఉదాహరణకి పరలోకం అనేది దాచబడినటువంటి ధన నిధి అన్నట్టుగా ఉపమానములతో కొన్ని విషయాల్లో పోల్చి చెప్పాడు. ఈ అక్షరం అటువంటి వాటికి సూచనగా కనిపిస్తూ ఉంటుంది. ఈ 40వ నంబర్ బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా 40 అనేది గొప్ప మార్పుకు సూచన. 40 రోజుల తర్వాత ఒక గొప్ప మార్పును గమనించినట్టు మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా 40 అనే సంఖ్య శోధన కాలంలో సూచన. శోధించబట్టానికి, శ్రమ పట్టడానికి, శ్రమలు అనుభవించడానికి శ్రమ దినాలు అన్నట్టుగా సూచన. అయితే కనుక ఇది వేరు, అది వేరు. మూడవదిగా ఆత్మ సంబంధమైనటువంటి పరీక్షలకు, అలానే ఆత్మ సంబంధమైనటువంటి ఛాలెంజ్లకు సూచనగా కనిపిస్తూ ఉంటుంది. నాలుగవదిగా ఈ 40 అనే సంఖ్య శుద్ధీకరించుకోవడానికి, అలానే సిద్ధపరచుకోవడానికి సూచనగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐదవదిగా ఈ 40 అనేటువంటి సంఖ్య ఒక తరాన్ని సూచిస్తూ ఉంటుంది. ఒక తరం 40 సంవత్సరాలని మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. ఆరవదిగా ఈ 40 అనే సంఖ్య దేవుని తీర్పుకు లేదా మారు మనసు పొందడానికి దేవుడు ఇచ్చేటువంటి సమయం కింద మనము తెలుసుకుంటూ ఉంటాం. 40 అనే సంఖ్య దేవుని తీర్పుకు లేదా మారు మనసు పొందుకోవడానికి, దేవునితో సహవాసం చేయడానికి 40 అనేది ఒక సూచనగాను, ఒక గుర్తుగాను మనకు కనబడుతూ ఉంటుంది. ఈ 40వ సంఖ్య విలువ తెలియాలంటే కనుక దీని ముందు ఉన్నటువంటి 39వ నంబర్ కోసం కూడా మనం తెలుసుకోవాలి. ఎవరైనా కనుక 40 దెబ్బలు పూర్తిగా పడితే కనుక అతడు నీతిమంతునిగా ఎంచబడతాడు. అందుకనే మన బైబిల్ గ్రంథం చూస్తే కనుక ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 3వ వాక్యంలో 40 దెబ్బల కంటే ఎవరిని కూడా ఎక్కువగా శిక్షించకూడదు. ఏ శిక్ష అయినా కూడా 39 కోర దెబ్బలు కొట్టి ఆపేస్తారు. ఎందుకంటే కనుక 40 పడినా, 40 దాటినా అతడు మంచివాడిగా ఎంచబడతాడు. అతని తప్పుకి పూర్తి శిక్ష అనుభవించిన వాడితో సమానం అన్నమాట. అందుకనే యేసుక్రీస్తుని కూడా 39 కోరడా డబ్బులు కొట్టించి ఆపారు. 40 పడినా, ఒకటి ఎక్స్ట్రా 41 పడినా కూడా ఆ తర్వాత ఆ వ్యక్తికి మరి ఏ శిక్ష కూడా విధించకూడదు అనేటువంటి నియమం కలదు. అందుకనే 40 దెబ్బలు కొడితే కనుక యేసు ప్రభుని సిలువ వేసేటువంటి అవకాశాన్ని కోల్పోతామని చెప్పి యేసుక్రీస్తు వారిని కూడా 39 కోర డబ్బులు మాత్రమే కొట్టినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు కానీ పౌలు భక్తుడు కూడా తన శ్రమలను వివరిస్తూ 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యంలో గమనిస్తే కనుక పౌలును 39 కోర డబ్బులు కొట్టినట్టుగా, ఆ విధంగా తాను 5 సార్లు కోడ డబ్బులు తిన్నట్టుగా వివరిస్తూ ఉంటాడు. 5 సార్లు కూడా 39 కొట్టారు కానీ 40 కొట్టలేదు. 40 కొట్టినా, ఒకటి ఎక్కువ దాటినా కూడా అతనికి మరి ఏ శిక్ష కూడా విధించకూడదు. అతను చేసిన తప్పుకి పూర్తి శిక్ష అక్కడే అనుభవించాలని చెప్పి అర్థం అన్నమాట. ఈ విధంగా 39 అనేది యూదా ప్రజలను చాలా అప్రమత్తం చేస్తూ ఉంటుంది. 39 రాగానే చాలు, ఇంకా వద్దు అన్నట్టుగా వాళ్ళ విధానం అలవాడింది. ఆ విధంగానే పాత నిబంధన గ్రంథంలో కూడా 39 పుస్తకాలను
పెట్టాడు. 40 పెడితే కనుక ఇంక కొత్త నిబంధన ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందుకని దేవుడు ప్రేరేపించి 39 పుస్తకాలకి ఆపాడు. అంత మాత్రమే కాదు కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాసింది కూడా 40 మంది ప్రవక్తలు రాశారు. 40 కంటే ఒక ప్రవక్త ఎక్కువ రాయలేదు, ఒక ప్రవక్త తక్కువ రాయలేదు. 40 ఎందుకు రాసండి కనుక 40 తర్వాత ఇంకేమి లేదు అని, ఇంకేమున్నా మనము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని 39 మంది రాసుంటే కనుక మరొక పుస్తకం ఎక్కడో మిస్ అయిందని చెప్పి మనము వెతుక్కునే వాళ్ళం. అలా కాకుండా 40 మంది ప్రవక్తలు రాశారు, ఇంకా తర్వాత రాయడానికి ఏమీ లేదు అని చెప్పి అర్థం అన్నమాట. ఎందుకంటే కనుక 40 అనేది పూర్తి చేసిన సంఖ్య, ఫైనల్కి అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఏమీ లేదు అని చెప్పడానికి గుర్తు. అయితే బైబిల్ గ్రంథంలో మనం చాలా ఈ యొక్క 40 సంఖ్యను మనం గమనిస్తూ ఉంటాం. మొట్టమొదటిసారి చూస్తే కనుక నోవాహు కాలంలో 40 పగళ్ళు 40 రాత్రులు అఖండ వర్షం కురిసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా అబ్రహాం కూడా లోతు కోసం ప్రార్థన చేసినప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతం నాశనం అయ్యే ముందు అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉంటాడు కదా, అయ్యా 50 మంది ఉన్న ఎడల నీవు క్షమిస్తావా, 40 మంది ఉంటే కూడా నీవు విడిచిపెడతావా అని చెప్పి అడుగుతాడు. 40 అనేది ఒక తరము వారైనా అక్కడ ఉంటారేమో. అప్పటికే లోతు వివాహం చేసుకోవడం, లోతుకి పిల్లల పుట్టడం మనం గమనిస్తూ ఐగుప్తుని చంపినప్పుడు మోషేకి 40 సంవత్సరాలు. మోషే ఐగుప్తులో ఉన్నది 40 సంవత్సరాలు. మోషే పారిపోయిన తర్వాత మిద్యాను అరణ్యంలో ఉన్నది 40 సంవత్సరాలు. మోషే మరలా ఇశ్రాయేలు ప్రజలతో అరణ్యంలో ఉన్నది 40 సంవత్సరాలు. మోషే 40 రోజులు సినాయి కొండ మీద ఉపవాసం ఉన్నట్టుగా దేవునితో సహవాసం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత అహరోను చనిపోయాడు. కనాను దేశాన్ని వేగు చుట్టం కోసం వెళ్ళినటువంటి 12 మంది కూడా 40 రోజుల పాటు కనాను దేశంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేల్ జనులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత కనాను చేరడానికి ముందు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మామూలుగా ఇశ్రాయేల్ జనులు కనాను వెళ్ళాలంటే 4 రోజుల ప్రయాణం, 150 కిలోమీటర్లు లేదా 160 కిలోమీటర్ల ప్రయాణం, అంటే 4 రోజులు పడుతుంటుంది. దేవుడు ప్రేమించి చుట్టూ దారి గుండా తీసుకుని వెళ్ళాడు. ఇది 40 రోజుల ప్రయాణం. కానీ ఇశ్రాయేలీయుల అవిధేయతను బట్టి 40 రోజుల ప్రయాణం కాస్త 40 సంవత్సరాలుగా మార్చుకున్నారు. అంత మాత్రమే కాకుండా తప్పు చేసిన వ్యక్తిని ఏ న్యాయాధిపతి కూడా 40 దెబ్బల కంటే ఎక్కువ దెబ్బలు శిక్షించకూడదు. కోటతో కొట్టినా మరి ఏ విధంగా కొట్టినా కూడా 40 దెబ్బలు మాత్రమే కొట్టాలి. 40 కంటే ఒక్కటి కూడా ఎక్కువ కొట్టకూడదు. అందుకనే 39 దెబ్బలు కొట్టడము యూదులకు ఆనవాయితీ అయ్యింది. ఆ తర్వాతి కాలంలో ఇశ్రాయేల్ జనులు న్యాయాధిపతుల కాలంలో చూస్తే కనుక ఒత్నీయేలు అనే న్యాయాధిపతి ద్వారా ఇశ్రాయేల్ జనాంగానికి 40 సంవత్సరాలు స్వేచ్ఛ స్వతంత్రం వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాతి కాలంలో వీళ్ళు చెరగపోబడినప్పుడు దెబోరా అనేటువంటి న్యాయాధిపతి ద్వారా కూడా వీళ్ళు 40 సంవత్సరాల విశ్రాంతిని పొందుకోవడం జరిగింది. ఆ తర్వాత గిద్యోను కాలంలో కూడా ఇశ్రాయేల్ జనులు 40 సంవత్సరాల విశ్రాంతిని పొందుకున్నారు. ఆ తర్వాతి కాలంలో ఏలీ కూడా ఇశ్రాయేల్ జనులకు 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. తర్వాత వచ్చినటువంటి సౌలు కానివ్వండి, దావీదు కానివ్వండి, సొలొమోను కానివ్వండి, వీళ్ళ ముగ్గురు కూడా 40 సంవత్సరాల చొప్పున ఇశ్రాయేల్ జనులను పరిపాలించడం జరిగింది. అయితే సౌలు పరిపాలన కాలంలో గొల్యాతు కూడా 40 రాత్రులు పగల్లో అంటే 40 రోజులు వచ్చి దూషించినట్టుగాను అన్య నామాలు ఉపయోగించి దేవుని నామాన్ని అపకీర్తిపరిచినట్టుగా కూడా గొల్యాతు గురించి మనము చూస్తూ ఉంటాం. ఆ తర్వాతి కాలంలో ఏలియా కూడా దేవదూత యొక్క ఆహారం భుజించి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. యెహోయాషు రాజు కూడా యెరూషలేమును 40 సంవత్సరాలు పరిపాలించినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు కానీ యూదా పాపం కోసం యెహెజ్కేలు 40 రాత్రులు తన కుడివైపున పడుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఐగుప్తు కూడా 40 సంవత్సరాల పాటు నిర్జీవమై ఉంటుందని చెప్పి ప్రభువు ప్రకటించాడు. యోనా కూడా నినివేకి వెళ్ళి దేవుడు సువార్త ప్రకటించినప్పుడు 40 రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడ్డారు. దేవునికి ఉగ్రత నుంచి తప్పించుకున్నారు. తర్వాతి కాలంలో నూతన నిబంధనలు కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు
40 రోజులు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ 40 రోజుల ఉపవాసం వలన యేసుక్రీస్తు వారు అపవాదిని చాలా సులువుగా గెలిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చివరిగా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద తాను సంచరించినట్టుగా కూడా మనం చూస్తుంటాం. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో 40కి చాలా గొప్ప ధన్యత ఉంది. 40 యొక్క విలువ అమోఘమైనట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని చెప్పి భావిస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.